ప్రత్యోదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఆది కాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆది కాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి లేయా దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు దయచేసినటువంటి గర్భఫలాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే రాహేలు, లేయా ఇరువురు మరి గురించి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. మొదటి వచనంలో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూసి తన అక్కయందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలము నీవు లేని ఎడల నేను సచ్చేదన్నాను. మరి రాహేలు, లేయా వీరిరువురును మరి యాకోబు యొక్క భార్యలుగా ఉంటున్నారు. మరి రాహేలు గొడ్రాలుగా ఉంటున్నది. లేయా మరి సంతానాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 17వ వచనం, దేవుడు లేయా మనవి వినును గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. మరి దేవుడు లేయాని ఆశీర్వదిస్తుంటున్నాడు. మరి ఇక్కడ ఇద్దరు యొక్క మనసుల యొక్క స్వభావాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఒకరు అసూయపడుతూ ఉంటున్నారు, ఒకరు ఆశీర్వదింపబడుతూ ఉంటున్నారు. మరి లేయా ఇక్కడ దేవునికి మనవి చేసినప్పుడు దేవుడు లేయా మనవని అంగీకరించి గర్భఫలాన్ని ఇచ్చాడు. కీర్తనలో మనం గమనించినట్లయితే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని మనం చూస్తుంటున్నాం. ఒక బహుమానాన్ని ఇక్కడ మరి గర్భఫలంగా ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అసూయతో ఉన్నటువంటి వారు మరి ఆశీర్వాదకరంగా ఏ రీతిగా దీవింపబడతారు. మరి ఇక్కడ రాహేలు అసూయపడుతూ ఉంటున్నది, కానీ లేయా ఆశీర్వదింపబడుతుంది. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే 13వ వచనంలో అంటున్నాడు, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. మరి ఇంకా మనం గమనించినట్లయితే 19 లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. మరి లేయాను దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. మరి లేయాను అంతకంతకు దేవుడు దీవిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా లేయా యొక్క గుణము మనం గమనించినట్లయితే మరి దేవుని సన్నిధిలో మొరపెట్టేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి రాహేలు ఇక్కడ మరి యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నవానను. అందుకు ఆగాగా నా దాసిని బిలహా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలు కన్ను, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిలహాను అతనికి భార్యగా ఇచ్చిన. యాకోబు ఆమెతో పోగా బిలహా గర్భవతి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నా కుమారుని దయచేసిననుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. మరి ఇక్కడ రాహేలును దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. మరి రాహేలు మనవి చేసింది, ఇక్కడ లేయను మనవి చేసింది, కానీ లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. రాహేలు మరి మనవని అంగీకరించలేదని మనం అర్థం చేసుకోగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, కొన్ని సందర్భాల్లో
మనం దేవుణ్ణి మనం అడిగేటప్పుడు మన అవసరతలను ఎరిగినటువంటి దేవుడు. మనం అడగక మునిపే ఆయన మన అక్కరలను తీర్చేటువంటి దేవుడు. ఎందుకనగా హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు, హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు. మరి లేయాను దేవుడు ఆశీర్వదించాడు, బహుమానాన్ని ఇచ్చాడు. అందుకే దేవుడిని స్తుతిస్తూ ఉంటాడు. దేవుడు నాకు బహుమానాన్ని దయచేశాడని దేవుణ్ణి కీర్తిస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు అనేక మేలు చేస్తూ ఉన్నప్పటికీ దేవునికి మనం స్తుతులు చెల్లించలేనటువంటి వారిగా మనం ఉంటున్నాం. మాదిరిగా దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా, దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.